బాబాయ్ ఇంతమంది క్రౌడ్ని చూస్తే ఏమనిపిస్తా ఉంది అసలు ఇక్కడ? ఇది ఐ థింక్ ఇట్ ఈస్ ఏ సాఫ్ట్వేర్ హబ్. జనరల్లీ ఇక్కడ ఉన్న ఉద్యోగం చేసే పిల్లలు కానీ ఏంటంటే ఈ టైంకి ఏదో ఇంత తినేసేసి ఆకలి తెచ్చుకొని వెళ్ళిపోతే మనం వర్క్ చేసుకొని నైట్ ఇంటికి వెళ్ళి కాస్త భోజనం చేద్దామనే ఆలోచన ఉన్న వాళ్ళు ఉంటారు ఇక్కడ. కానీ ఇక్కడ చూస్తే సిస్టము ఎవరు కూడా ఇంతమంది కూడా తినట్లే. మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ వాడు పెడుతుంది ఆవిడ, ఏమి కాంప్రమైజ్ కాకుండా పెడుతుంది, వేస్ట్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం తప్పు కాదు, పర్మిషన్ సిస్టంలో ఇవ్వాలా. నువ్వు ఇప్పుడు దిస్ ద ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది, ఇంత ట్రాఫిక్ ప్రాబ్లంలు ఉన్నప్పుడు నేను పర్మిషన్ ఇచ్చేసానంటే కాదు, రేపు జరగరాంది ఏదైనా జరిగింది, ఇక్కడ ఎవరికైనా ఇబ్బంది పడారు, ఏదైనా జరగరాని విషయం జరిగితే వెదర్ రేవంత్ రెడ్డి విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ? రేవంత్ రెడ్డి గారు నేను పర్మిషన్ ఇచ్చాను, ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? జరగరాంది ఎప్పుడైనా యాక్సిడెంట్ అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. అందువల్ల ఐ సజెస్ట్ మిస్టర్ రేవంత్ రెడ్డి టు టేక్ నెసరీ ప్రికాషన్. ఒక గైడ్ లైన్స్ ఉండాలా, వాళ్ళకు ప్లేస్ అలొకేషన్ చేయాలి, చక్క ఇక్కడ చేయండి, తప్పేం లేదు. ఇక్కడ ఇవ్వకూడదని ఏం లేదు, తప్పేం లేదు. బట్ ట్రాఫిక్ని ఇక రకరకాల ఏదైనా ప్రాబ్లం జరిగితే ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు ఇక్కడ మనము హోటల్లో తినడానికి కూడా నిలబడి తినడానికి ఇష్టపడము, అంటే అది సిద్ధాంతం కూడా కాదు మన హిందూ సాంప్రదాయం ప్రకారం. ఇక్కడైతే నిలబడి తింటా ఉన్నారు, రోడ్ల మీద తింటా ఉన్నారు కదా, దాని మీద ఏమంటారు? ద నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. ఆడికి అవసరం నాయన, నేను ఇక్కడ వెళ్ళి అక్కడ ఆఫీసు, నేను ఇక్కడ వచ్చి తినేసి గబగబ వెళ్ళి సీట్ ఎక్కి కూర్చొని ఆఫీసులో పని చేయాలి. ఏం చేస్తారు ఎవరైనా? మన ఆకలి బాధ తీర్చుకోవాలి కదా, అంతే. ఇది ఇక్కడ సిస్టమ్ కాదే పెద్ద ఆయన. సి వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ ద పోస్ట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్, దే షుడ్ హ్యావ్ వైడ్ రేంజ్ టు హెల్ప్ పీపుల్, దట్ ఇస్ ఫైన్. వీడు ఇలాగ చాలామంది ఇప్పుడు 2,000 మంది కాదు, 10,000 మంది 15,000 మంది ఉన్నారు. ఆ గైడ్లైన్స్ ఇమ్మని చెప్పండి. వై షుడ్ ఫ్రీ వెండర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా రెగ్యులరైజ్ చేయండి, స్థలాలు ఇవ్వండి, వాళ్ళకి ఒక చోటు ఇప్పించండి, ఒక దాన్ని ఏమంటారు అలొకేషన్ ఆఫ్ సైట్ ఇవ్వండి, కూర్చోబెట్టండి. బాబు మీకు అవర్లీ టోకెన్స్ ఇస్తాము, మీరు కూడా చూసుకోవాలి. వాళ్ళు ఇలా చేస్తే ఎవరు సాటిస్ఫాక్షన్ అవ్వరు, పోలీస్ బాధపడతారు. రేపు ఏం జరిగితే వాళ్ళు వెళ్ళి సార్ మీరు చెప్పారు సార్, మేము ఇచ్చాం సార్, ఈ గొడవ జరిగింది సార్ ఇక్కడ అన్నట్టు. ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎప్పుడైనా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ముందర ప్రివెన్షను ఆలోచన చేయాలి ఏ పని చేసినా, అది విషయం. నేను విజయవాడ బాబు, నా పేరు పోతిన వెంకటరామారావు, నేను జై భారత్ నేషనల్ పార్టీ జేడీ లక్ష్మణ గారి పార్టీలో జనరల్ సెక్రటరీ.